రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైతుల ఐక్యత ఏదైతే గత 10 రోజుల నుంచి ఎర్రజొన్న రైతులను కానీ మరి పసుపు రైతులని కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి మొత్తం వ్యాపారులు సిండికేట్ అయ్యి మరి గతంలో సిండికేట్ అయినప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎర్రజొన్నలు కావచ్చు పసుపు కావచ్చు ఎంటదంట రివ్యూ పెడుతూ మరి ఏదైతే సిండికేట్ కాకుండా మరి చూసి రైతులకు ఎర్రజొన్న రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసినటువంటి ఘనత మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఈ రోజు చూసినట్లయితే మరి గతంలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్లో రైతులు డిక్లరేషన్ అని చెప్పేసి పెట్టి మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు మోసగిస్తుంది, మేము అధికారంలోకి వస్తే మరి ఖచ్చితంగా ఎర్రజొన్నకు మరి 6,000 రూపాయలు పెట్టి అలాగే పసుపుకు 15,000 పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఆ రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశారు. మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే మరి మేము కలెక్టర్ గారికి లెటర్ రాస్తూ ఉన్నాం, మేము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి మరి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మరి రైతుల్ని ఆదుకోవాలి. ఎర్రజొన్న రైతులను మీరు క్వింటాలకు 6,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారో మరి తక్షణమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలాగే పసుపు పంట మేజర్గా మరి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఈరోజు మరి పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి లాభం లేకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు 2 ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయిపోయి మరి ఈరోజు పసుపు ఈరోజు మార్కెట్ పోతే ఒక్కొక్క రైతు 4 రోజుల నుంచి అక్కడ మరి నిరసన వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వం పట్టించుకుంటే దాఖలు ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాఖలు కాబట్టి తక్షణమే పసుపును కూడా 15,000 రూపాయలతోని కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మీకు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు రైతాంగం తరఫున మేము అతి త్వరలోనే మరి మీరు కనుక ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద మొత్తం మీద మరి నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే మరి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.